పని చేస్తున్న కొద్ది మాటలు యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రచురపరుస్తూ ఉండగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి సమయంలో తణుకు పట్టణం నుండి దైవ సేవకులు సుధాకర్ బాబు గారు ఆధ్వర్యంలో వారి టీం అంతా రావడం జరిగింది. ప్రియులారా, మీరు ఎక్కడ ఉన్నా ప్రభువుని గురించి కొన్ని మాటలు వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చిన్నారు అంటే అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైనటువంటి జవాబులు మనకు దొరుకుతూ ఉన్నాయి. ప్రియులారా, యేసు ప్రభు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, పాపులను రక్షించడానికి నువ్వే పాపంలో ఉన్నావో, ఏ దుర్నీతిలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో మన అందరినీ కూడా ఇడిపించడానికి. నిజమే ప్రియులారా, పాపాత్మలను రక్షించడానికి ప్రభు వచ్చాడు. మనం ఏ పాపం చేసినా అయ్యో నన్ను పాపము నుండి, పాప శాపము నుండి ఇడిపించే దేవుడెవరు అని ఎదుగుచున్న ఈ సమయంలో ప్రియులారా, మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ప్రియులారా ఆ మహిమ, పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకానికి కన్యమరియే గర్భము ద్వారా ఈ లోకానికి రావడం జరిగింది. 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవను జరిగించి కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని అనేకులను స్వస్థపరిచినటువంటి గొప్ప దేవుడు. అమ్మా అయ్యా, నువ్వే పాప ఊబిలో ఉన్నావో ఆ పాపపు కట్ల నుండి విడుదల చేయడానికి యేసు ప్రభు వచ్చారు. నిజమే, యేసు ప్రభు వారు ఒకనొక దినాన్న ప్రియులారా యెరూషలేము ప్రాంతానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. శిష్యులు కూడా ఆయన వెంబడ వస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు అంటారు, అయ్యా మీరు పలానా గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో ఒక చెట్టు కింద కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉన్నది. గాడిద పిల్ల ఉన్నది. కట్టబడిన అంటే ఏ పాపముతో కట్టబడి ఉన్నా సరే ప్రియులారా, ఆ కట్టబడినటువంటి ఆ త్రాళ్లను లేక సంఖ్యలను విడుదల చేసే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభు వారు ఒక్కరే. ప్రియులారా, నువ్వు త్రాగుడనే పాపములో ఉన్నావా, జోదమనే పాపములో ఉన్నావా, వ్యభిచారమనే పాపములో ఉన్నావా, దొంగతనమనే పాపములో ఉన్నావా, ప్రియులారా దుర్భాషలాడే పాపములో ఉన్నావా, ఏ పాపములో ఉన్నా సరే నీ పాపపు కట్లను విప్పి ప్రియులారా నిన్ను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. రండి ప్రియులారా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా యేసును క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆ పాపపు కట్లను విడుదల దయచేసి నీకు ప్రియులారా ఆ పరలోక రాజ్యాన్ని, ఆ పరలోక మహిమను నిన్ను చేర్చడానికి యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు. రక్షకుడు. లోకమంతా కూడా రక్షకుని కొరకు ఎదురు చూస్తున్న ఈ సమయంలో అయ్యగారు దైవ సేవకులు సుధాకర్ బాబు గారు మరి గ్రామానికి వారి ద్వారా మేము రావడం జరిగింది. రక్షకుడు గురించి మీకు కొన్ని విషయాలు తెలియకపోతే తెలియపరచడానికి, రక్షించే దేవుడు. ప్రియులారా, ఒక్క మాట గమనించండి. ఎవరైనా గోతిలో పడిపోయారనుకోండి, ఆ గోతిలో నుంచి పైకి రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఏం చేస్తాడైనా, ఎవరైనా చెయ్యిచ్చి పైకి లాగుతారేమో, ఆ గోతిలో నుంచి నన్ను పైకి లాగి రక్షిస్తారేమో అని ఆలోచన చేస్తారు. అలాగే ప్రియులారా, ఆ పరలోక మహిమ నుండి యేసు ప్రభు పాపములో ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించండి. అంగీకరించడం అంటే ప్రియులారా బాప్తిసం తీసుకోవాలి. ఈ లోకములో ఉండగా ఆ పరలోకము చేరాలంటే బాప్తిసం తీసుకుని యేసును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మీరందరూ రక్షించబడతారు, ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.